హాయ్ అండి. మేము అందరం కలిసి ఒక ఫ్యామిలీ ట్రిప్‌గా కామాఖ్య యాత్రకు వెళ్ళామండి. చూసారు కదండీ! విజయవాడ నుంచి కామాఖ్య ట్రైన్ ఎక్కి మనం కామాఖ్యలో దిగాము. అంటే అస్సాం స్టేట్‌లో ఉన్న గౌహతి కన్నా ముందుగానే మనం మనం ట్రైన్‌లో దిగాం. ఎక్కడ కామాఖ్య విలేజ్ గ్రామంలో. అయితే మనం కామాఖ్య ట్రైన్ స్టేషన్ దగ్గర నుంచి మేము తీసుకున్న గెస్ట్ హౌస్‌కి 15 నిమిషాల టైం అండి. ఇక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని మేము చక్కగా మేమున్న గెస్ట్ హౌస్‌కి వెళ్ళిపోయాము. ఇంకా ఆ రోజుకి రెస్ట్ తీసుకొని అక్కడున్న ఈవినింగ్ టైంలో మేము సరదాగా ఉన్న ప్లేసెస్‌ని అన్నీ కూడా చూస్తే, మాకు ఇష్టంగా స్నాక్స్ అవన్నీ మోమోస్ నచ్చినియి అక్కడున్న ప్లేసెస్‌లో. అలాగే మర్నాడు కామాఖ్య టెంపుల్ కూడా వెళ్ళి, అమ్మవారిని కూడా దర్శించుకోవడానికి వెళ్ళాము. అయితే అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. తర్వాత అక్కడున్న చుట్టూ ఉన్న దశమహావిద్యులు అంటే కామాఖ్య మాతతో పాటు దశమహావిద్యులను కూడా అమ్మవారిని కూడా చూడాలి. వారెవరంటే కాళీమాత, తారామాత, త్రిపుర సుందరీదేవి మాత, భువనేశ్వరి మాత, భైరవి మాత, చిన్నమస్త, ధూమావతి, బగలాముఖి, మాతంగి మరియు కమలాత్మిక. ఇవన్నీ దేవాలయం అంటే మనకి కామాఖ్య టెంపుల్ చుట్టూనే ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకొని నెమ్మదిగా వెళ్తే కనుక్కొని వెళ్తే మీకు కనబడతాయి. వీటన్నిటిని దర్శనం అయిపోతే ఆ రోజుతో కామాఖ్య టెంపుల్ దర్శనాలు కంప్లీట్ అయిపోతాయి. ఇంకా ప్రసాదాలు కూడా మనం ఏదైతే తీసుకోవాలనుకుంటున్నామో ఆ ప్రసాదాలు కూడా తీసుకుని మనం ఇంక వెళ్ళిపోవచ్చు. ఇంకా మనం ఇక్కడ పచ్చళ్ళు కూడా అమ్ముతున్నారండి. ఒక వెరైటీగా చూసారు కదండీ! ఇగోండి. ఇవి ఉసిరికాయ, వెల్లుల్లి ఇయన్నీని అక్కడ వెరైటీ స్పెషల్‌గా అమ్మారు. మాకైతే చాలా బాగా నచ్చినియి. నేనైతే తీసుకున్నాను. అలాగే ఇక్కడి నుంచి ఈ రోజుకి అయిపోయింది కాబట్టి మేము మర్నాడికి ఇంకో టెంపుల్స్‌కి వెళ్ళాలి. ఈలోగా ఇంకో మాట చెప్పాలి మీకు. ఏంటంటే కామాఖ్య మాతకు ప్రతిరోజు జంతు బలిహరణ ఇస్తారండి. అంటే దున్నపోతు, మేక, బాతు, చేప, పుచ్చకాయ, ఆనపకాయ, గుమ్మడికాయ ఏదైనా సరే అమ్మవారికి పావురాలు ఇలా ఏదైనా సరే బలిహరణ ఇస్తూనే ఉంటారండి. మేము ఆల్రెడీ బలిహరణ చేయడం అన్నీ చూసాము. వీడియో తీయకూడదు కాబట్టి కొన్ని బిట్స్ మాత్రం తీశాను నేను. ఆ బిట్స్ కూడా మీకు స్టార్టింగ్‌లో మీకు ముందు పెట్టాను చూడండి ఒకసారి. అయితే అమ్మవారికి కామాఖ్య మాత గారికి జంతు బలిహరణ ఇస్తారంట అండి. అయితే అమ్మవారిని మేము దర్శనం చేసుకొని చాలా చక్కగా జరిగినియి. ఆ మర్నాడు మిగతా టెంపుల్స్‌కి వెళ్ళామండి. బాలాజీ టెంపుల్‌కి వెళ్ళాం, భువనేశ్వరి టెంపుల్‌కి వెళ్ళాం. అలాగే బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న షిప్‌లో వెళ్ళాం. అది కూడా ఉమానందేశ్వర టెంపుల్ అండి. అక్కడే భైరవ టెంపుల్ కూడా ఉందండి. ఆ టెంపుల్స్ కూడా మేము దర్శనం చేసుకొని చక్కగా మళ్ళీ ఆహ్, శివాలయం అంటే ఇక్కడ లింగ ప్రతిష్టాపన అంటే మనకి వాటర్ ఫాల్స్ నుంచి వస్తదంట. మనకి శివలింగం పైన అభిషేకం అలాగే జరుగుతూ ఉంటాయంట. కాబట్టి ఆ టెంపుల్ కూడా వెళ్ళామండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చూసారు కదండీ! ఈ ప్లేస్ అంతా ఎంత వాతావరణం ప్రశాంతంగా ఉంది. కానీ ఈవినింగ్ నైట్ అవుతే మాత్రం ఏనుగులొస్తాయంటండి. ఎందుకంటే ఏనుగులయి గీంకారంతోటి ఆ శబ్దాలతోటి వస్తాయంట లోపలికి ఇక్కడికి. కాబట్టి తొందరగా పంపించేస్తారు. ఈవినింగ్ ఎక్కువసేపు ఉంచరు. ఎందుకంటే లాస్ట్ బ్యాచ్ మేమే. ఎందుకంటే మేము వచ్చేటప్పటికి పొద్దుపోయింది. కాబట్టి ఇంక అన్నీ దర్శనం చేసుకొని ఇంకా వెంటనే వెళ్ళిపోయామండి. ఇక్కడితోటి మాకు ఈరోజు కూడా చక్కగా దర్శనాలు అన్నీ జరిగినియి. 2 రోజులు పూర్తయిపోయినాయి. ఇంకా మూడో రోజు ఇంకా చిన్న చిన్నవి ఏవైనా గుళ్ళు ఉన్నవి చూడాల్సినవి ఏమైనా ఉంటే అవి కూడా చూసుకొని ఇంకా నాలుగో రోజు ఇంక వెళ్ళేటప్పటికి మేము ఫెన్సీ షాపింగ్ బజార్ అండి. అది కూడా వెళ్ళామండి. ఫెన్సీ షాపింగ్ బజార్‌లో పిల్లలకి, పెద్దవాళ్ళకి ఏవైనా సరే ఐటెమ్స్ ఉంటాయండి. వాళ్ళన్న రేట్లే తప్ప ఇంకా తగ్గించడం ఏముండదు. కానీ రేటయితే పర్వాలేదు బావున్నాయి. చక్కగా ఉన్న షాపింగ్ బజార్ అయితే పిల్లలకి బా నచ్చింది. మీరెప్పుడైనా వెళితే మాత్రం కంపల్సరీ మీరు కూడా షాపింగ్ బజార్ షాపింగ్‌కి వెళ్ళండి. అలాగే ఇక్కడ చూసారుగా మీకు చూపిస్తున్న చెట్టు చాలా ఏళ్ళైనదంటండి. ఎన్నో సంవత్సరాల క్రితంది. ఇక్కడ పుట్ట కూడా ఉందండి. పెద్ద పాము కూడా ఉంటదంట ఇక్కడ ఈ ప్లేస్‌లో. అందుకే వీడియో తీశాను. మేము లోపలికి వెళ్ళాలంటే శివలింగం దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న కొండలాగా ఉన్న చూసారా? ఆ గుహల్లోంచి లోపలికి వెళ్ళి నెమ్మదిగా మళ్ళీ గుహలోంచి బయటకు రావాలి. ఇది కోటిలింగేశ్వర స్వామి దేవాలయం అంటారండి. అవి కూడా దర్శనం చేసుకొని ఇంక ఫినిషింగ్ షాపింగ్ బజార్‌కి వెళ్ళాం.
ఇక్కడ అస్సాం స్టేట్‌కి గౌహతి ఇది కామాఖ్య ఊరు కాబట్టి ఇక్కడ చేపల స్పెషల్ అంటే అండి. ఇక్కడ, ఇక్కడ బాగా ఎక్కువగా చేపలవి తింటూ ఉంటారు. అయితే ఇక్కడ మనకి ఉన్న వెజిటబుల్సే ఉన్నాయి. అంతకన్నా ఇంకా వెరైటీ డిఫరెంట్‌గా ఉన్నాయని చెప్పి నేను ఈ వీడియోస్ తీశానండి. అలాగే నేనెక్కడికి వెళ్ళినా, ఏ యాత్రకి వెళ్ళినా, నేను ఏ వీడియో చేసినా పానీపూరి మాత్రం కంపల్సరీ. అంటే ఇక్కడ ఎలా ఉంటదని టేస్ట్ చేశాను. పర్లేదు బాగానే ఉంది. పానీపూరి అది కూడా టేస్ట్ అది నచ్చింది. ఓకే. అలాగే మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరొక మాట వెళ్ళేటప్పుడు రైల్వే స్టేషన్‌లో కూడా ఈ వీడియోస్ తీశానండి. మాకు మా ట్రైన్ బోగీలో స్పోర్ట్స్ బాయ్స్ మాకు కలిసారండి. వీళ్ళతో కూడా నేను ఒక సెల్ఫీ కూడా దిగాను. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.